సో సుబ్బారావు శర్మ గారు, మీరు అనుకున్నట్టు ఆ ఆపరేషన్కి అయ్యే ఖర్చు 70,000 రూపాయలు ఈరోజు వీళ్ళందరి సహకారంతో మనకు అందింది. మాట్లాడండి సార్, మీరేం చెప్దాం అనుకుంటున్నారు? ఈ జీటీవీ తెలుగు ఛానల్ వాళ్ళకి మా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎక్కడో ఉన్న మా ఖమ్మం జిల్లాలో ఉన్న మనిషిని వీళ్ళందరూ కలిసి నన్ను ప్రోత్సహించి ఇక్కడ తీసుకొచ్చారు. మేము ఉన్నామని ఎండు తట్టుకుంటూ నేను బాధలో ఉన్నా కూడా అక్కడ మనుగురు వచ్చి అక్కడ చూశారు. ఇటు వచ్చి కాకినాడలో ఉంటే కాకినాడకు వచ్చారు, అక్కడ తీసుకెళ్ళి ఆమెను చూశారు మనిషిని. ఇక్కడ దాకా లాక్కొత్తానికి కారణం మాకు ఈ తెలుగు ఛానల్ వాళ్ళే అండి. మొత్తానికి కారణం మాకు. ఎంత కష్టాల్లో ఉన్నామో అంత కష్టాలకు మేము ఉన్నాం. ఎన్ను తట్టుకుంటూ మేము ఉన్నాం అనుకుంటా మమ్మల్ని వెనక ఎన్ను తట్టుకుంటా మనం తీసుకొచ్చారండి అక్కడి నుంచి ఇక్కడ దాకా. మేము ఉన్నాం మీ వెనకడితే, మీకు ఏ బాధ లేదు. వాన వస్తుంది 4-5 రోజుల నుంచి ఇబ్బంది అవుతుంది. ప్రోగ్రాం పెట్టలేకపోతున్నాం. చుట్టాల కంటే ఎక్కువ చాలా ఆప్యాయతగా చాలా బాగా చూసుకున్నారు ఈ ఛానల్ వాళ్ళు. మాకు జరిగిన సంఘటనకి వీళ్ళు ఎదురవటం మాకు ఏదో పూర్వజన్మ మళ్ళీ ఒక జన్మ మాకు ఎత్తినట్టుందండి ఇప్పుడు ఉన్న పరిస్థితికి. సో ఇప్పుడు మనకున్న కష్టం నుంచి కొంచెమైనా ఆ కష్టం తీరింది. ఆయన కష్టాన్ని దాటుకుని ముందుకు వెళ్ళాలి. ఇప్పటివరకు ఎంత ధైర్యంగా ఉన్నారో మీరిద్దరు అంతే ధైర్యంగా ఉండాలి. ఆవిడ మళ్ళీ ఆరోగ్యంగా మళ్ళీ ఇద్దరు కలిసి ఉండాలి. అండ్ మనం అనుకున్నట్టు తప్పకుండా కుదిరితే ఎవరో ఒకరిని చిన్న బాబునో పాపనో చక్కగా దత్తత తీసుకుని ఇంటిని ఇంకా ఆనందం చేసుకోవచ్చు మీరు. అండ్ మీకు కొత్త జీవితం మొదలవుతుంది. బాగా ఆరోగ్యం బాగుంటే తెచ్చుకుందనే ప్లాన్ లోనే ఉన్నామండి. నాకు బాబనో పాపనో మీరే ఇవ్వాలండి ఆశయంలో చెప్పించి. తప్పకుండా అమ్మా, ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి, చాలా మంది ఉన్నారు, 100,000 మంది ఉన్నారు. వాళ్ళకి మేకంటే మీరు చేసేదే జీవితాంతం వాళ్ళని మీరు పెంచుకుందాం అనే మీరు తీసుకున్న ఒక నిర్ణయం నిజంగా చాలా గొప్పదమ్మా. మీరున్న పరిస్థితికి కూడా మీరు అలా ఆలోచించడం అనేది చాలా గొప్ప విషయం. మీరిద్దరు చాలా మందికి ఆదర్శం ఈ రోజు నుంచి. అండ్ ఈ రోజు నుంచి మీరు కొత్త జీవితం మొదలెట్టాలని మేము కోరుకుంటాం. అండ్ అంతా ఆనందంగా ఉండాలని మేము అంతా కోరుకుంటాం. పెంచుకున్న కన్న బిడ్డలాగా చూసుకుంటామండి. అంతకంటే ఎక్కువ చూసుకుంటారని మాకు తెలుసు. సో ధైర్యమే ప్రతి మనిషిని ముందుకు నడిపిస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా. అండ్ ఈ రోజు వీళ్ళిద్దరికీ సహాయం చేయడానికి మా ఈ కొవ్వూరు ప్రజలందరూ ముందుకు రావడం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇందాక ఎవరో హెల్ప్ చేస్తా అన్నారు ఈ ఫ్యామిలీకి. సో ఇంకా అలా ఎవరైనా ఉన్నా కూడా దయచేసి ఇటు సైడ్ నుంచి రావచ్చు పైకి. ఆ ఫ్యామిలీకి మీరు హెల్ప్ చేద్దాం అనుకుంటే. సూర్యుడి సెలవని అలసిపోయేనా శతమానం భవతు శతాయుషేంద్రియ ప్రతిష్ఠతి మనోవాంఛ ఫల సిద్ధిరస్తు శుభమస్తు శుభమస్తు. మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. ఇక్కడి నుంచి ఆ ధర్మకోల్ పీసెస్ ఏదైతే ఉన్నాయో చూసా బుక్ షేప్ లో ఉన్నాయి కదా, వాటిల్ని తల మీద బ్యాలెన్స్ చేసుకుని తీసుకెళ్లి ఆ టేబుల్ పెట్టేయాలి. ఓకేనా? అసలే హెయిర్ స్టైల్ బాగుంది. చిన్నప్పుడు నాకు కూడా ఇలా ఉండేది, అందరూ స్టైల్ అనుకున్నారు. కానీ 2 సుళ్ళు వల్ల అది అలా నుంచిందన్న విషయం ఎవరికి అర్థం కాలే. సో ఇప్పుడు నీకు 2 సుళ్ళు ఉన్నాయి నాన్న, నీకు మొత్తం సుడే ఉంది పైన. సరే, ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా అక్కడి నుంచి ఇక్కడ బుక్ తీసుకెళ్తావు కదా. నీకు కష్టం అవ్వకూడదు, కాళ్ళకు మట్టి అంటుకుంటున్నావు, నాకు భయం వేసింది. అందుకే నీ 2 కాళ్ళు ఆ బకెట్లో పెట్టుకో, సరేనా? లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ బకెట్లో, రైట్ లెగ్ రైట్ బకెట్లో పెట్టుకుని హ్యాపీగా బకెట్లు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి తల మీద ఉన్న బుక్ తీసి అక్కడ పెట్టేసాయి. ఓకే? క్వశ్చన్స్ రెడీ? లెట్స్ గో. 3, 2, 1 గో. రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపు కంటి రోడ్డు. ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిగ్గు సిద్ధు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చి
రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు. ఏ రంగు రంగు సకలెక్కి టింగురంగ వచ్చినాడు పిల్లగాడు. ఏ ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Well played. Super. Claps. Come on. సో మినిమం 5 అనుకున్నాం అండ్ మ్యాక్స్ 10 అనుకున్నాం ఇచ్చిన టైంలో. అండ్ తను 5 అయితే పూర్తి చేశాడు, అంటే జస్ట్ క్వాలిఫై చేసావు. 10 చేస్తుంటే మాక్సిమం హైయెస్ట్ స్కోర్ అయ్యేది, బట్ చాలా కష్టపడాడు. క్లాప్స్. కమాన్. నితిన్ అయితే ప్రయత్నించాడు. ఇంకొక 2-3 బుక్లు వస్తే ఇంకొంచెం సేఫ్టీలో ఉండేది. ఇంకెవరైనా నితిన్ ఏజ్ గ్రూప్లో వాళ్ళు ట్రై చేస్తారా? అప్పా, యూ వాంట్ టు ట్రై? రామ్మా. ఏ రంగు రంగు సకలెక్కి టింగురంగ వచ్చినాడు పిల్లగాడు. ఏ ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంది రోడ్డు. ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిగ్గు సిద్ధు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడే మళ్ళ నీకు దూది మందు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు. వెల్ ప్లేడ్. సూపర్. థ్యాంక్ యూ. డాన్స్ కూడా 2 స్టెప్లు వేసేస్తే మేము ఇద్దరు నేర్చుకుందాం అనుకుంటాం నీ దగ్గర. మా చేతులు కట్టుకోరా నాయన. మా ఇద్దరికి అస్సలు డాన్స్ రాదు, మీరు చెప్తే 2 స్టెప్పులు నేర్చుకుందాం అనుకుంటాం. ఓకే ఓకే. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఏంటి ఈ ఫీలింగ్? తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే వదిన డార్లింగే డార్లింగే ఎందుకు ఈ ఫీలింగ్? మీ ఇద్దరి చేతుల మీదగానే ఆ ఫైనల్ చెక్ 30,000 రూపీస్ చెక్ మీ ఇద్దరి చేతుల మీదగానే అందిద్దాం. రైట్? లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 తూర్పుగోదావరి జిల్లా కోమరాజ్ లంకకు చెందిన సుశీల, ఆవిడికి బాల్య వివాహం చేశారు. దానివల్ల జన్యు లోపంతో తనకి పుట్టిన బిడ్డలందరూ ఎన్నేళ్లు గడిచినా ఎదుగుదల లేకుండా అలాగే ఉండిపోయారు. ఈ బాబుకేమో ఫిట్ కింద వచ్చి పడిపోతాడండి. పిల్లలు ఒకరినొకరు కొట్టేసుకుంటారండి. సో ఆ పాల వ్యాపారానికి దగ్గరగా 70,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. సో దానికోసం మనందరం కలిసి ప్రయత్నించాలి. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. నిప్పులు చిందిన ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా. నాకు 3 పిల్లలండి, భర్త పోయాడండి. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా. ఈ 3 పిల్లలు పోషించుకోలేక మిమ్మల్ని సాయం కోరటానికి వచ్చాను. కలత ఏ కంటిదో, మమత ఏ కంటిదో చెప్పలేని